అందరూ బాగున్నారండి? ఎలా ఉంది మొదటి సంవత్సరం? పాత సంవత్సరం లాగా ఏమైనా కొత్త ఉంది? అంతా మామూలే కదా. దేవుని కృప మనకు ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఆశీర్వాదంగా దేవుని కృప ఉన్నాం. మొదటిగా మరలా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి అలాగే సంఘకాపరి గారికి అందరికీ కూడా మీకు అందరూ కూడా నా ప్రత్యేకమైన అవమానాలు చాలా ప్రార్థన చేసుకొని మహాగరుడ పరిశుద్ధుడా మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాయంకాలం కూడా ప్రభావం మమ్మల్ని అందరూ కూడా సంతోషంగా బట్టి మీకు వందనాలు. నేను మీ వాటిని బట్టి నిలబడుతుండగా ఈ సంయోజితమైన జ్ఞానం కూడా దయచేయండి. అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో వాక్యం వివరించడానికి సహాయం దయచేయండి. ఈ సరిగ్గా మాకు పూర్వచ్చుమని ఈ సమయంలో వచ్చినాం తండ్రి. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం ఏంటంటే దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నవి. అర్థమైందండి? దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఈ వచనంలో ఏమర్థమైందంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఈ వచనంలో మనం చూసినట్లయితే మనకు కావాల్సినటువంటి వచనం ఏంటంటే మానవులకు మనం ఆలోచించేటప్పుడు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. పాజిటివ్ వేతో మనం థింక్ చేసినట్లయితే సమస్తమును అన్నీ కూడా మంచిగా జరగడానికి దేవుడు సహాయం చేస్తారు అనేటువంటి విషయాన్ని ఈ వచనంలో మనకు కనపడుతుంది. కానీ అది ఎవరికి మంచి జరుగుతుంది? మేలు అనేటువంటిది ఎవరికి జరుగుతుంది? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఓకే, దానికంటే ముందర నా మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుని ప్రేమించువారు. దేవుని ప్రేమించు వారికి అనేటువంటిది మెయిన్ సబ్జెక్ట్. ఎందుకంటే దేవుని ప్రేమించు వారికి అనగా అని చెప్పారు. అనగా అంటే దేవుని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి కాబట్టి అనగా తర్వాత వచ్చిన దాన్ని తీసేస్తే మనకి మొదటి వచనాన్ని చూసుకొని లాస్ట్ వచనం యాడ్ చేద్దాం. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఓకే, దేవుని ప్రేమించు వారికి మనము ఈ లోకంలో మనకి ఏది జరిగినా కానీ అంత మంచి జరుగుతుంది. లేకపోతే దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నాకు ఏ ఇబ్బంది రాకుండా ఆయన చూసేసుకుంటాడో అని మనం అనుకుంటాం. దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రతి శనివారం గుడికి వస్తున్నాం, ఓకే, ప్రతి బుధవారం దేవుని సన్నిధికి మారకుండా వస్తున్నాం కాబట్టి నేను దేవుని పెట్టి అని మనం అనేసుకుంటాం. అప్పుడు ఏదైనా సంభవించినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు అంతా మేలే చేస్తాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి అంతా మేలే జరుగుతుంది, నేను దేవుని పెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నానని మనం అనుకుంటాం. కానీ ఈ వచనంలో ఏముందంటే దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నవి. ప్రేమించుట, అసలు ప్రేమించడం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. ఏంటంటే ప్రేమకి కోపానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆయన ఎలా తెలియజేశాడంటే మనం ప్రేమని చేతల్లో చూపించాలంట. ఓకే, ప్రేమని చేతల్లో చూపించాలి అంటే క్రియల్లో చూపించాలి, మాటల్లో చూపించుకోవాలి. ఓకే, కోపం అనేటువంటిది మాటల్లోనే ఉండాలి కానీ
క్రియల్లో చూపించుకోవడం. అర్థమైందండి? మళ్ళీ చెప్తారు, కోపం అనేది ఎప్పుడైనా మాట వరకే ఉండాలి. మనం మానవులుగా జీవిస్తున్నప్పుడు కోపం రావడం అనేటువంటిది సహజం. ఎవరికైనా కానీ, నాకైనా లేకపోతే మీకైనా ఎవరికైనా కానీ మనం బ్రతుకుతున్నటువంటి లైఫ్లో కోపం అనేది కంపల్సరీ వస్తుంది. కానీ దాన్ని ఎక్కడి వరకు పరిమితం చేయాలి? మాట వరకు మాత్రమే పరిమితం చేయాలి. దాని క్రియారూపం దాల్చిందనుకో మనం ఏమైపోతుందంటే నరహంతకులమో లేకపోతే దొంగలమో లేకపోతే జైల్లో వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. అంత పాపం చేసినట్టు మన క్రియల్లో చూపిస్తే కోపాన్ని. కోపం వల్ల వచ్చే పర్యవసానం చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అది నోటి మాట ద్వారానే ఆపేయాలి, దాని క్రియల్లోకి చూపించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరన్నా చెప్పలు ఉన్నారు, మీ మార్కెట్ లేదు, ఏమన్నారు ఇంట్లో రేపు పళ్ళు రాలిపోతాయి. ఓకే, కోపం వస్తుంది. కోపం కాబట్టి పళ్ళు రాలిపోతే అంటారు. ఆ కోపాన్ని మీరు క్రియలో చూపిస్తారా? చూపిస్తారు. నిజంగా పళ్ళు రాలిపోతే తర్వాత మనమే బాధపడాలి, అసలు తిరగాలి. ఓకే, తర్వాత ఈ విమానం పోద్దని లేకపోతే మన మార్కెట్ లేదు కాబట్టి కాలేజీ కొట్టేస్తాను లేకపోతే చేతిలో కొట్టేస్తాను, జాగ్రత్తగా ఉండు అనేటువంటి విషయాన్ని మన పిల్లలకు తెలియజేస్తాం. కానీ దాన్ని క్రియారూపం కావాల్సింది ఎప్పుడు కానీ. సో మన కోపం ఇప్పుడు కూడా మాటల వరకే ఉండాలి కానీ చేతల్లోకి వెళ్ళకూడదు. ఇంకో విషయం చెప్పారు, ఏంటది? ప్రేమ. ప్రేమ అనేటువంటిది ఎలా ఉండాలి? క్రియల్లో ఉండాలి కానీ మాటల్లో ఉండకూడదు. ఇది రివర్స్ అన్నమాట. ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం క్రియారూపంలో చూపిస్తేనే అది ప్రేమ అనిపిస్తుంది. ఎప్పుడైనా మన ఇంట్లో అన్నయ్య కానీ తమ్ముడు కానీ అక్కలు కానీ చెల్లులు కానీ లేకపోతే తల్లిదండ్రులైనా ఉండొచ్చు. ఎవరికి ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక అవసరాలు అని బట్టి నడుస్తుందా, అని బట్టి నడుస్తుందని ఒక అవసరం 150 అవసరాలు చెప్పారు. అది ప్రేమ అవుతుందా? అవ్వదు. ఒక క్వశ్చన్ అడుగుతారు, ప్రేమకి నిర్వచనం ఎవరైనా చెప్తారా? ప్రేమ అనగా ఏంటి? యేసు ప్రభువు మనకి ప్రేమ చూపించారు అంటారు కదా. ప్రేమకి నిర్వచనం వెరీ గుడ్, బాగా చెప్పారు. ప్రేమకు నిర్వచనం త్యాగం. అది త్యాగాన్ని మనం క్రియలో చూపించినప్పుడు మనం ప్రేమని వ్యక్తపరుస్తాం అన్నమాట. అది కాకుండా మాటల్లోనే చెప్పమనుకో అది ప్రేమ కాదు. అయితే మనం ఎవరైనా ప్రేమించినప్పుడు అంటే మీన్స్ బ్రదర్స్ ఇంట్లో తమ్ముడిగా కానీ వాళ్ళని ప్రేమించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వాళ్ళకి నచ్చిన సెల్ ఫోన్ కానీ లేకపోతే ఒక కార్ గిఫ్ట్ కానీ ఏమైనా ఇచ్చామనుకో అంత ప్రేమ మనం వాళ్ళ మీద చూపిస్తున్నట్టు. ఓకే, సో మనం ఉన్నటువంటి ప్రేమని క్రియల్లో చూపించేటువంటి విషయంగా అయితే దేవాది దేవుడు చెప్తున్నాడు కదా, మన కోసం ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఆయనలా ప్రేమించేవారు ఎవరు ఉన్నారా? ఇప్పుడు ఈ లోకంలో మనం ఎవరన్నా మనకి తోటి స్నేహితుడికి మనం హెల్ప్ చేయాలనుకో డబ్బు సాయము, మాట సాయము, ఏ రకం సాయమైనా కానీ చేస్తాం. కానీ ఓకే, మన ప్రాణాన్ని అర్పించే అంత సహాయం మనం ఎవరికి చేయం. అయితే దేవాది దేవుడు ఆయన నరరూపిగా ఈ లోకానికి వచ్చి ఆయన తన రక్తాన్ని అంతా కూడా శిలువలో కార్చి ఆయన ప్రాణాన్ని కూడా మన కోసం అర్పించాడు. ఓకే, దీనికి యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. అందరూ తీశారండి. రాణు వారిలో ఒకడు ఈటతో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. సరిపోతున్నాయి. ఇప్పుడు యేసయ్యని శిలువలో వేలాడి తీసినప్పుడు దొంగ పట్టెలో పొడిస్తే
రక్తం అంతా కారిపోయింది. రక్తం అంతా వచ్చేసిన తర్వాత ఏమొచ్చిందంట? నీళ్లు కూడా వచ్చేసింది. అంటే ఏంటి? ఆయనలో ఉన్నటువంటి శరీరం ఉన్న రక్తం అంతా కూడా ఆయన దారిపోసేసాడు. దాంతో పాటు వాటర్ కూడా వచ్చేసింది. సో అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఈ లోకంలో సైంటిస్ట్ ఒక 10 మంది సైంటిస్ట్ని పెట్టి సంవత్సరం అంతా టైం ఇచ్చేయాలి. మీరు బ్లడ్ని తయారు చేస్తారా? చేయలేరు. ఓకే, బ్లడ్ అనేటువంటిది అది దేవుడు ఇవ్వాలి, మన బ్లడ్లో ఉండాలి. బ్లడ్ అనేది మనం సొంతంగా తయారు చేయలేము, కానీ ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకేమో బ్లడ్ తగ్గిపోయిందనుకో, తప్పుడు నాకు ఇచ్చాడంటే అది చెల్లుతుంది, కానీ సొంతంగా జనరేట్ చేయలేము బ్లడ్ని. ఓకే, మనం ఎవరికైనా ఇద్దామంటే మనం జనరేట్ చేయలేము దాన్ని. ఓకే, దానికి లిమిట్ కూడా ఉంటుంది. ఇన్ని సెంటీమీటర్స్ వరకే మనం రక్తం చేయాలి. కానీ ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చి ఆయన ఉన్నటువంటి రక్తము, ప్రాణము, సమస్తము కూడా మన కొరకు కార్చాడు, దారపోసాడు. అయితే ఇందులో మనకి ఏం కనపడుతుంది? ప్రేమ, త్యాగం. మన మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రేమ. అంటే దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. అయితే దేవుని ప్రేమించే వారికి ఇక్కడ మనం ఇప్పుడు వరకు మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్లో మనం ఎవరి ప్రేమ చూసాం? దేవుని ప్రేమ చూసాం. ఆయన మనం ఎంతగా ప్రేమించాడో మనం చూసాం. సో ఇక్కడ దేవుని ప్రేమించే వారు మనం దేవుని ఎలా ప్రేమించాలి? ఆయన మనం లెక్కించారు కాబట్టి మనం కూడా ఆయన ఏమైనా లెక్కించారు, లేకపోతే ఆయన మన కోసం ప్రాణం పెట్టారు కాబట్టి మనం ప్రాణం పెట్టించారు, అదేమన్నా యూజ్ ఉంటుందా? లేదు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? దేవుని ప్రేమని మనం ఎలా పొందుకోవాలి, లేకపోతే మనం దేవుని ప్రేమించేటువంటి వారంగా ఈ లోకంలో ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటకై దేవుని ప్రేమించుట. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. సరిపోదు. సో మీకు ఆన్సర్ వచ్చేసింది కదా. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనం గమనించాం. ఇప్పుడు మనం ఆయన్ని ఎలా ప్రేమించాలంట? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. సో మనం దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. మన మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. సో మనం దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉంటే మేలు కలుగుటకై ఈ లోకంలో సమస్తం కూడా జరుగుతాయి. ఓకే, మనకి క్షేమము, సమాధానము, శాంతి, నెమ్మది మన జీవితంలో ఉండాలంటే మొదటగా మనం దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. అవునా కదా? సో దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉండాలంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అలాగనే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఏముందండి ఇక్కడ? మనం దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉంటే మనం ఏం చేస్తామంట? ఆయన ఆజ్ఞలను గైకొందుము. 21వ వచనం చదువు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు అయిపోయింది కదా. తర్వాత 23వ వచనం కూడా చదువుతాం. యేసు ఒకడు నన్ను ప్రేమించువాడైతే నా మాట గైకొనును. సో మనం చూసినటువంటి 4 రెఫరెన్స్లలో కూడా చూసినట్లయితే మనకి ఏమనుకోతుందంట? మనం దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన మాట వినాలి. అదే 24వ వచనంలో చూస్తే 24లో నన్ను ప్రేమని వాడు నా మాటలు గైకొనడు. సరిపోదు. సో మనం దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను గైకొని
వాక్యానుసారంగా మన జీవితాన్ని దిద్దుకోవాలి. అలాంటి దిద్దుకున్నప్పుడే మన మూలవాక్యం ఏంటి? దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి. సో మనం ఆయన ఆజ్ఞలను కైకొని ఆయన బిడ్డలుగా మనం జీవించినట్లయితే మేలు కలుగుటకే సమస్తం కూడా ఈ లోకంలో జరుగుతాయి. అయితే దీనికి ఎగ్జాంపుల్గా బైబిల్లో నుంచి ఒక వ్యక్తి నేను చూపించాలని ఆశపడుతున్నాను. మొదటిగా యోసేపు గారి జీవితం మనందరికి తెలుసు. ఆయన్ని ఏం చేశారని అన్నదమ్ములు అమ్మేశారు. దాని మొదలుగా గోతులు తులసివేయబడ్డాడు. సో ఆది కాండము 37:20 వర్తకులు ఆ మీదులో చెప్పండి. 20 తులముల వెండిని అతనే అమ్మివేశారు అన్నమాట. సో ఇస్మాయిలీలకు యోసేపు గారిని ఆయన అన్నదమ్ములు అమ్మివేశారు. అయితే యోసేపు గారి జీవితంలో మనకు తెలిసినట్టయితే ఆయన్ని అన్నదమ్ములు వంటలో పాడేశారు. తద్వారా మిద్యానీయులకి ఇష్మాయేలీయులకి అమ్మేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయి చేసలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడని రాజుగారి సమూహంలోకి వెళ్ళాడు. తర్వాత రాజుగారి యొక్క కళలు భావం చెప్పేటువంటి అవకాశాలు పొందుకున్నాడు. దాని తర్వాత ఫైనల్ గా వచ్చినటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? 41వ అదే ఆది కాండం 41, 42, 43. మరియు ఫరో అతని చేతిలో ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడను బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయదని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించారు. సరిపోదు. సో మనం ఈ వచనం అయితే మొదటిగా ఆయన ఎక్కడ గోతులో త్రోసివేయబడినటువంటి వ్యక్తి. ఆయన ఆఖరికి వచ్చేటప్పటికి అతనికి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే రాజు తర్వాత రాజుగా నియమింపబడ్డాడు. అదే గోతులో త్రోసివేయబడినటువంటి సమయంలో ఆయనకి ఎంత బాధ ఉంటుంది. అయితే మన జీవితంలో కూడా ఎన్నోసార్లు గోతులో త్రోసివేయబడతాం. అంటే మనకు ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉంటాయంటే జీవితంలో దాన్ని మనం ఎదుర్కోవడానికి కూడా చాలా భయపడుతూ ఉంటాం. లేకపోతే చాలా ఇబ్బందులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలు అయినా అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అయినా అవ్వచ్చు, శారీరకమైనటువంటి సమస్యలు అయినా అవ్వచ్చు. అటన్నిటి నుండి కూడా మనం బయటపడాలి. లేకపోతే అన్నింటిని కూడా విడిపించాలంటే దేవుడు ఒక్కడికే అది సాధ్యం. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమే. ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఆయన బిడ్డలుగా మనం జీవించినట్లయితే, దేవుని ప్రేమించేటువంటి వారంగా మనం ఉన్నట్లయితే ఆయన మేలు కలుగుటకే సమస్తము కూడా జరిగిస్తారన్నమాట. అయితే ఈ గోతులో త్రోసివేయబడినటువంటి యోసేపు నెక్స్ట్ ఎలా జరుగుతాయంటే రాజు గారి తర్వాత రాజు అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. మనం కూడా ఈ లోపల ఏంటంటే ఆయనకి ఈ మధ్యలో చాలా పరీక్షలు వచ్చింది. ఆ పరీక్షలన్నీ కొన్నిలో కూడా ఆయన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుతూ విశ్వాసంలో బలపడుతూ దేవుడిని ప్రేమించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ రాజు అయ్యేటువంటి పరిస్థితికి దేవుడు సహాయం చేశారన్నమాట. మనం కూడా మన జీవితంలో కొన్నిసార్లు చాలా పరీక్షలు ఎదురవుతాయి. ఓకే, మనం విశ్వాసంగా జీవిస్తున్నప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే దేవుడికి వస్తూ కూడా వారు దేవుడు చూస్తున్నాడు ఏంటంటే, లేకపోతే ఏమవుతుంది చర్చకు వచ్చినప్పుడు ఆదివారం రోజే పట్టుకుంటుంది. గేట్ దాటి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ లైఫ్ అందరితో కూడా మామూలు జీవితంలో వెళ్ళిపోతారు. ఏదో వారంలో ఒకసారి తీసరికి రావాలి, కనపడాలి, లేకపోతే పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారా, లేకపోతే ఆదివారం సెలవు వచ్చింది
ఇంట్లో వండుకోవడం పట్టించుకోవడం చర్చ చేయలేదని. సో ఆ టైప్ ఆఫ్ ఇష్యూస్ తోటి అందరూ ఏం చేస్తారంటే నామకార్థంగా దేవుని సన్నిధికి వచ్చేస్తారు. కానీ అది కాదు. నిజమైన భక్తి ఏంటంటే మనం హృదయపూర్వకంగా ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరిచేటువంటి వారుగా ఉండాలి. అయితే మనం రెగ్యులర్ లైఫ్లో కూడా ప్రతిరోజు కూడా ప్రార్థనా జీవితం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఏంటో నాకు తెలియదు, కానీ మనం ఉదయాన్నే లేచినప్పుడు దేవునికి ప్రార్థన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మొదటిగా ప్రభువా నాకు మరొక నూతన రోజు చూసే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మొట్టమొదటిగా లేకపోతే దేవుడికి ప్రార్థన చేసుకొని మనం దినాన్ని ప్రారంభించాలి. వాకింగ్ చదువుకోవాలి. అలాగే రాత్రులు కూడా పడుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. మన జీవితాన్ని ఎప్పుడు కూడా దేవుడితో సహవాసం చేసేటువంటి వారుగా మనం ఉండాలి. మనం ఎవరైనా ప్రేమిస్తున్నాం అనుకో, అంటే ప్రేమ అంటే వేరే రకమైన ప్రేమ కాదు, నేను జస్ట్ మామూలుగా మాట్లాడుతున్నాను. అయితే వాళ్ళతో ఎంతో సాన్నిహిత్యంగా మనం ఉంటాం. వాళ్ళు సడన్గా ఫోన్ ఇచ్చినప్పుడు వేరే నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, వేరే ఎక్కడ పడమంటావా అంటే నీకు వేరే పనులు ఉన్నాయా లేకపోతే ఏంటి ఏం పట్టించుకోం, కానీ వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తాం. సో మనం దేవుడు కూడా ప్రేమించేటప్పుడు ఆయనతో ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉండాలి. మనం ఆయనతో ఎంత సమయాన్ని గడిపితే ఆయన మనల్ని అంతగా ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన నమ్మకమైన వాడు కాబట్టి మనకి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఎదురు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆయన మనల్ని అన్నింటి నుంచి కూడా తప్పించేటువంటి దేవుడు అన్నమాట. మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మన మూలవాక్యం ఏంటంటే దేవుడు ప్రేమించే వారికి మేలు కలుగుతుంటే సమస్తము సమకూరు. యాక్చువల్గా నేను చాలా ప్రిపేర్ అయిపోయాను, ఎక్కువ ప్రిపేర్ అయిపోయాను. నేను జస్ట్ సగమే చెప్పాను యాక్చువల్గా. దాన్ని ఎలా పంపించాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఏదే సో మనం దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉంటే మనకి ఎటువంటి ఆపదలు వచ్చినా శ్రమ వచ్చినా కానీ అవన్నీ కూడా మేలు కొరకే దేవుడు సహాయం చేస్తారనమాట. మనం కొంతమంది ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు దేవుడి నుంచి దూరంగా దొరికిపోతారు. ఆశీర్వాదాల కోసమే దేవుడి దగ్గరికి వస్తారు. ఏంటి నేను ప్రతిరోజు సన్నిధికి వెళ్తున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను, నాకే ఈ కష్టం రావాలా ప్రభు, ఇన్ని సంవత్సరాలు నేను దేవుడిలో ఉన్నాను అయినా కానీ నాకే ఈ ఇబ్బంది అనేటువంటి క్వశ్చన్ మనకు తలచినప్పుడు అటన్నిటిని కూడా మనం పక్కకి పెట్టి దేవుని స్థితికి దూరంగా ఉండే దేవుడు మనకి సహాయం, మన ఆపదల నుంచి ఎలా తప్పించుకోవాలి, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నేను ఉన్నతమైన స్థితిలోకి ఎలాగ తీసుకెళ్ళాలి అనేటువంటిది దేవుడు సహాయం చేస్తాడనమాట. మీరు కలుగుట కొరకే సమస్తము సమకూడి జరుగుతున్నవి. సో అట్టి రీతిగా మనం కష్టాలు ఎందుకు కూడా నష్టాలు భక్తులు పాట రాశారు. కష్టాలు ఎందుకు స్థుతిస్తూ, నష్టాలు ఎందుకు కూడా స్థుతిస్తూ. అంటే నేను జీవితకాలంలో దావీదు భక్తులు చెప్పారు కదా, ఆయన మహారాజు, గొప్ప రాజు అయినా కానీ ఆయన ఏం చెప్తారంటే మా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, మా అంతరము మా సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా. నీకు ఈరోజు ఆపదలు చేసిందని దేవుడు గౌరవం చేసేస్తావా? అయితే నీకు నీ కుటుంబానికి గౌరవాన్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఇన్ని సంవత్సరాల క్షేమాన్ని ఇచ్చి, భద్రతలు ఇచ్చి కాపాడినటువంటి దేవుడికి మనం కృతజ్ఞతగా జీవించినట్లయితే మనం ఉన్నటువంటి సమస్యల నుంచి, లేకపోతే ప్రమాదం నుంచి, అప్పుల బాధ కావచ్చు, ఇరువులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, ఏమైనా కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడి దేవుడిని ప్రేమించేటువంటి బిడ్డగా మనం జీవించినట్లయితే ఆయన సమస్తమును కూడా మేలుగా చేసేటువంటి దేవుడు. మన మూలవాక్యం ఏంటంటే దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవాడిని ఎరుగుము. చిన్న స్టోరీ చెప్పి నేను ముగించేస్తాను. కొంతమంది అనుకుంటారు ఈ వచనాన్ని, మెయిన్ వచనాన్ని కొంతమంది నామకార్థంగా ఆలోచిస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏది జరిగినా మంచిగా, పాజిటివ్, అంతా మంచిగా, అంతా మన మంచిగా అని అనుకుంటూ ఉంటారు. దానికి మెయిన్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే దేవుడు ప్రేమించేటువంటి వాళ్ళగా ఉంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది. అయితే అక్బర్, బీర్బల్ అనేటువంటి వారు ఉన్నారు. అక్బర్ అనేటువంటి వాడు రాజు, బీర్బల్ అనేటువంటి వాడు మంత్రి. అయితే ఆయన రాజుగారు ఎక్కడ ఉంటే మంత్రి కూడా అక్కడే ఉంటాడు. అయితే రాజుగారికి ఒక హ్యాబిట్ ఉందన్న, ఏంటంటే
వాళ్ళకి యుద్ధాయుధాలు వస్తాయి కదా, కొత్త యుద్ధాయుధాలు వస్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలు వ్యాలిడిటీ అయిపోతే మళ్ళీ అవి పాడేసి మళ్ళీ కొత్త ఆయుధాలు వస్తాయి అన్నమాట. అట్లన్నింటినీ టెస్టింగ్ చేసేటువంటి అవార్డు ట్రైనింగ్ చేస్తారనమాట. గన్నులు కానీ, లేకపోతే కత్తులు అవ్వచ్చు, చాకులు అవ్వచ్చు, ఏమైనా యుద్ధోపకరణాలు అని అంటారు కదా, అటన్నిటిని కూడా ఈ రాజు టెస్ట్ చేస్తాడనమాట, ట్రైన్ చేస్తాడు ఎలా ఉన్నాయి ఏంటి అని. అయితే ఈ మంత్రి గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే అంతా మన మంచిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జరిగిందనుకో అంతా మన మంచిగా, ఏదైనా పడిపోయిందనుకో అంతా మంచిగా అయ్యారు అలాగా. అయితే ఈ మనం కింగ్ ట్రైల్ చేస్తున్న సమయంలో ఏం జరుగుతుందంటే బొట్టవేలు తెగిపోదు సారీ బొట్టవేలు తెగిపోతే పక్కన ఉన్న మంత్రి గారు ఏమంటారు, అంతా మన మంచిగా రాజు గారు. అదే బాగుంటే ఏమంటారు, చాలా కోపం వస్తుంది, చెప్పిన కొట్టేసినా పడేస్తాం. సో రాజుగారు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఏరేంద్ర బాబు ఏం చూసినా కానీ అంతా మన మంచిగా అంటాడు, ఎక్కడేమో నాకు ఏ దిగ్గుందని చెప్పేసి రాజుకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి మంత్రి బీరబలం ఏం చేశాడంటే జైల్లో పెట్టించేస్తాడు. కొన్ని రోజులు అయిపోయింది, ఆయనకి గాయం కూడా మారిపోయింది. ఈయనైతే జైల్లోనే ఉన్నాడు. రాజుగారు ఏం చేశాడంటే ఆయన కొన్ని రోజుల తర్వాత ఇదంతా మర్చిపోయిన తర్వాత ఆయనకి వేటకు వెళ్ళడం అలవాటు. అడుగు వేటకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఒక జింక కనపడింది. జింకని వేటాడే ప్రయత్నంలో ఆయన ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ దాటుకుంటా డీప్గా అంటే లోపలికి అడవి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు జింకేమో దొరుకుతుంది. సరే అని చెప్పేసి దానికోసం షూట్ చేయడానికి ఇంకా లోపలికి వెళ్ళిపోతే అక్కడికి ఎవరికి పట్టుబడతారంటే నరమాంస పక్షులు ఉంటారు కదా, అంటే మనుషులు తినేసినట్టు వారు. సో వాళ్ళకి పట్టుబడతారు రాజు. వాళ్ళకి ఏం తెలియదు, రాజు ఎవరో తెలియదు, మంత్రి ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. మనిషి దొరికితే చాలు, మనకు ఇప్పుడు చికెన్ దొరికితే చాలు, మటన్ దొరికితే చాలు లాగేస్తాం కదా. సో అలాగా ఆయన ఏంటంటే సారీ ఈ నరమాంస పక్షులకి మనిషి కనబడితే చాలు తినేసేది అయిపోతాను. అయితే అతన్ని కట్టేసి తీసుకొస్తున్నాడు సమాజంలోకి. అలా ఉంటారన్నమాట గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళందరినీ మధ్యలోకి తీసుకొచ్చి కట్టి ఇలా నిల్చోబెట్టారు. స్టార్ట్ చేద్దామనేటువంటి విషయం చూస్తే తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి, అతను పట్టుకొని తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి చూస్తే మనోడికి ఏం లేకపోతే అంగవైకల్యం. అక్కడికి వెళ్ళామంటే పట్టుపడేసరికి స్టార్ట్ చేద్దాం మనోడిని అని అనుకునేటప్పటికి మనోడు చెప్పాడు, మా పడుతున్నటువంటి వ్యక్తికి ఫిగర్ లేదు అని చెప్తే ఆల్రెడీ చెప్పారు ఎంత మంచోళ్ళు, మేము హ్యాండిక్యాప్డ్ పీపుల్ అంటే ఆవిడ ముట్టుకోం. ఓకే ఏమంటారు హ్యాండిక్యాప్డ్ అంగవైకల్యం ఉన్న వాడిని మేము ముట్టుకోము, మీరు కూడా మాతో దేవుడు లాంటి మీరు. ఓకే మీకు అన్నీ ఉంటే నేను లాగించేది కానీ నీకు ఒకేం లేదు కాబట్టి నేను మాకు జాలేసి నిన్ను విడిచిపెట్టేస్తాం అని చెప్పేసి విడిచిపెట్టారు. అప్పుడు గుర్తుకొచ్చారు రాజుగారికి, ఎవరో మంత్రి గారు. ఏమని చెప్పాడు, అంతా మన మంచిగా అని చెప్పాడు. అప్పుడు మరలా రాజుగారు ఏం చేశారంట, తిన్నగా ఆయన రాజు ప్యాలెస్కి వెళ్ళకుండా ఫస్ట్ తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు, జైలుకి వెళ్ళి తీర్థం దగ్గరికి వెళ్ళి, బాబు నాయన నువ్వు అంతా మంచిగా చెప్పావు, నాకు ఇప్పుడు అర్థమైంది, నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పాడంట. బీరలో బయటకు వచ్చి నాకు థ్యాంక్స్ కాదు రాజుగారు, మీకే నిందాలో, ఎందుకంటే రాజుగారు మీరు ఎక్కడంటే నేను అక్కడే ఉంటాను. ఇప్పుడు మీకు ఆ రోజులు కనుక మీరు క్షమించేశారనుకో, సరే నా బీరలో నన్ను వెళ్ళిపోయినా పర్లేదు, మీరు నన్ను క్షమించేసి జైల్లో పెట్టుకోకుండా మీతోనే తిట్టుకుంటే ఇప్పుడు ఆ నరమాంస పక్షులు మిమ్మల్ని వదిలేసి నన్ను తినేద్దరు. సో ఎంతో క్షేమంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని వారు పంచుకున్నారు. సో మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమించేటువంటి వారికి మొదటగా మనం ఉన్నట్లయితే అంతా మంచిగా మన జీవితంలో జరుగుతుంది. అటువంటి ఆశీర్వాదాలు దీనిలో మనకు అందరికీ కలగాలని కోరుతూ ఈ చిన్న వాటిని దేవుడి గురించి ఆశీర్వదించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల కృపాకరంగా మాట్లాడి వందనమైన ఈ శ్రమలో నీకు అవసరాలు పెట్టి సమస్తం